కావలి పట్టణ 20వ వార్డు కచ్చరమెట్టలో స్వచ్ఛంద సేవా సాంద్రత మొదటి సంవత్సరం యూనివర్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన స్వచ్ఛంద సేవా సాంద్రత సభ్యులు వార్డు నాయకులు. కావలి నియోజకవర్గంలో 9,700 మంది పేదలకు ఆర్థికంగా బాగా స్థిరపడి పలువురు దత్తత తీసుకొని వారికి సహకారం అందిస్తూ బంగారు కుటుంబాలుగా మార్చే మహత్తర కార్యక్రమం చేపడుతున్న ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో దిలీప్ కుమారు, కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొతుకొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, పొట్లూరు శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ వారి అధ్యక్షులు ఈరోజు మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన మిత్రులు, మా పార్టీ నాయకులు, నా కోసం తన భావాలను పక్కన పెట్టి ఎలక్షన్లో నన్ను గెలిపించేందుకు నాతో డబ్బులతో పుట్టకుండా ఆరోగ్యవంతుడిగా పుట్టడం కోసం అంగన్వాడీ కేంద్రాల్లో 5వ నెల నుంచి కూడా అంగన్వాడీ కేంద్రాల్లో తల్లులందరికీ కూడా గర్భవతి తల్లులందరికీ కూడా టైం టు టైం నెలకి 24 రోజుల పాటు 24 గుడ్లు ఇస్తూ రోజుకు ఒక గుడ్డు లెక్కన బిడ్డలకు ఇస్తున్నారు. గర్భవతి తల్లులకు ఇస్తూ ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు నాటానని రాబోయే కాలంలో కావల్లో ఈ 10,000 కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మార్చేదానికి మేమందరం కూడా కృషి చేయబోతున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున ఆర్డీఓ గారు మేమందరం కూడా మీటింగ్ పెట్టాం. మన కావలలో పుట్టి మన కావల నీళ్లు తాగి మన కావల్లో తిరిగి పిల్లలతో మమేకమవటం, ఆ పిల్లలకి ధైర్యం చెప్పటం, మీరు కూడా ఎదిగితే ఒక స్థాయికి వస్తారని నమ్మకాన్ని కల్పిస్తూ ఈరోజు 40 మంది విద్యార్థులకి ఈరోజు పాఠాలు నేర్చుకునే దశ నుంచి రేపటి ఉన్నతమైన శిఖరాలు అందించేంత వరకు నడుపుతున్నటువంటి మన దిలీప్ని అభినందిస్తూ మనందరం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు మన కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అలాగే కావలి పట్టణ నిమిషాల లోపే ఒక చిన్న స్కిట్ ప్లే చేస్తారు పిల్లలు. ఆ తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది. సేవా సంస్థల ప్రతినిధి శ్రీనివాసులు గారిని ఎమ్మెల్యే గారు సత్కరిస్తున్నారు. వచ్చేట ధన్యవాదాలు. రావన్న ఎంత టెక్నికల్ గా తన యొక్క ఇప్పుడు దాకా ఏడాది తిరిగి వచ్చావే? అయితే డిప్పీలకు డబ్బులు ఎంత ఉన్నాయే? ఇవ్వు. ఏమైందమ్మా? పాప చదువుకుంటుందా? పాపని పొలానికి పనికి తీసుకెళ్తున్నారమ్మా? తప్పు కదమ్మా. చిన్న బిడ్డ చదివించి మంచి భవిష్యత్తు చేయాల్సిన మీరు పాపని అక్కడ ఓకే సార్. సార్ ఇటు చూడండి, చూడండి అందరూ చూడండి అమ్మా. ఓకేనా?